అయోధ్య రామమందిర నిర్మాణం, బాలరాముని విగ్రహ ప్రతిష్టను మనం ఎంతో ఆనందంగా చూసాం. 500 సంవత్సరాల కళ సాకారమైన వేళ అంటూ ఎంతోమంది భారతీయులు, ఎంతోమంది హిందువులు ఉద్విగ్నభరితంగా ఆ కార్యక్రమాన్ని వీక్షించారు. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇంకొక విషయం మనం మాట్లాడుకుందాం. సో ఒకటైతే జరిగింది. ఆ తర్వాత ఏమిటి అంటే భవిష్యత్తు ఏమిటి అనే విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ జ్ఞానవాపి ఉంది. ఎందుకంటే మనం ఇదివరకు వీడియోస్ కూడా చేసాం. జ్ఞానవాపి విషయంలో మనం ఎంత ద్రోహపడ్డామో, అంటే మనకు ఎంత ద్రోహం జరిగిందో, ఔరంగజేబు మన గుళ్ళను కూల్చేసి ఏ విధంగా మసీదుల నిర్మాణం చేసి ఆ తర్వాత ఇలాంటి పరిస్థితులకు తీసుకొచ్చాడనే విషయంలో. సో నెక్స్ట్ వచ్చేది జ్ఞానవాపి. ఎందుకంటే జ్ఞానవాపికి సంబంధించి అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఒక నివేదికను కక్షిదారులందరికీ కూడా పంచిపెట్టింది. ఆ ప్రతులను చూడండి, ఆ ఫోటోలు చూడండి, అక్కడ ఆధారాలు చూడండి అని. సో ఆ ఆధారాలు ఏమున్నాయి, నెక్స్ట్ జ్ఞానవాపి కూడా ఎలా రిజాల్వ్ అవ్వబోతోంది, ఆ తర్వాత మధుర కూడా ఉంది కంపల్సరీ. మనం మధురకు వెళ్ళి చూస్తే అక్కడ ఒక బ్రహ్మాండమైన దేవాలయం కనపడుతుంది. దానికి ఆనుకునే ఒక మసీదు, టోమ్స్ నిర్మాణం అన్నీ కనబడతాయి. మనకు చూస్తేనే కంటితోటే అర్థమైపోతుంది. న్యాయపరంగానో, ధర్మపరంగానో, చారిత్రక పరంగానో కూడా చెప్పనవసరం లేదు. కంటికి చూస్తేనే అర్థమైపోతుంది అక్కడ ఏది ముందుంది, ఏది తర్వాత ఒక దాని మీద ఇంకోటి కట్టబడింది అనేది. అయితే మనం ఈ వీడియోలో జ్ఞానవాపి గురించి మనం మాట్లాడుకుందాం. వీలైతే దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే నేను పాత విషయాలు కూడా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏమన్నారో అక్కడి నుంచి నేను మొదలు పెడతాను. ఆ తర్వాత ఈరోజు సర్వేలో, నివేదికలో ఏమేమి విషయాలు ప్రస్తావించారు, ఏమేమి ఉన్నాయనేది కూడా మనం డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. సో ఈ వీడియోతో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఇదివరకు ఏం జరిగింది, ఇప్పుడు లేటెస్ట్గా ఏం జరుగుతోంది అనేది. సో జ్ఞానవాపి విషయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్న మాటల్ని మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఏమిటి అంటే, జ్ఞానవాపి మసీదు అంటేనే కాంట్రవర్సీ మొదలవుతుంది అన్నారు. నిజానికి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, జ్ఞానవాపి అనేది మసీదు కాదు, మందిరం. అక్కడి నుంచే కాంట్రవర్సీ, మసీదు అనగానే కాంట్రవర్సీ మొదలవుతుంది అనేది వారు చెప్పిన మాట. దీనికి తోడు అక్కడ గోడలు ఏం చెప్తున్నాయి, ఒక్కొక్క గోడ ఏ నామస్మరణ చేస్తోంది, అక్కడ ప్రతిమలు ఏం చెప్తున్నాయి, ఆ ప్రతిమలు దేనికి సింబల్స్, మరోవైపు అక్కడ శివలింగం అంటే త్రిశూలం ఏం చేస్తోంది అన్నారు. నిజానికి అక్కడ ఒక త్రిశూలం కూడా ఉంది. త్రిశూలం మేమైతే పెట్టలేదు కదా, మరి ఆ త్రిశూలం అక్కడ ఏం చేస్తోంది. రకరకాల చిహ్నాలు గోడల మీద ముద్రించబడి ఉన్నాయి, అక్కడ రాతి నిర్మాణాలు ఉన్నాయి. అవన్నీ ఏం చెప్తున్నాయి? ఇది ఖచ్చితంగా మందిరం అనే చెప్తుంది. ఈ సాక్ష్యాలన్నీ కూడా మందిరానికి సంబంధించినవే అనేది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తన ఆవేదనను వెళ్ళగక్కారు ఒకానొక ఇంటర్వ్యూలో. సో నిజంగా కూడా ఇప్పుడు ఈరోజు ఆ నివేదిక చూస్తే ఆదిత్యనాథ్ మాటల్లో ఎంత ఆవేదన ఉంది, ఎంత చారిత్రక నిజాలు ఉన్నాయి, అండ్ ఆ నివేదికలో ఉన్న నిజాలు ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది. ఆయన ఏమన్నారంటే, ఒక చారిత్రక తప్పిదం జరిగింది, మొత్తం ముస్లిం సమాజమే వచ్చి ఒక తప్పిదం జరిగింది, ఇదిగో ఇది మీ మందిరం అని మీరు ఇచ్చేయాలి మాకు అనే వ్యాఖ్య ఆయన చేశారు. నిజానికి అది 100%. ఎందుకంటే చరిత్రలో బ్రిటిష్ వాళ్ళు, మొఘల్సు, లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళంతా కూడా వచ్చి మన దేశం మీద దాడి చేసి, మన సంపదను కొల్లగొట్టి, మన సంస్కృతిని చిందరవందర చేసి, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని పాడు చేసి వెళ్ళిపోయారు. ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్లే వచ్చి తప్పును ఒప్పుకొని మళ్ళీ మన సంపదను మనకిచ్చే పద్ధతి ఉండాలి. బట్ కొన్ని చోట్ల ఉంది, కొన్ని దేశాల్లో అక్కడక్కడ ఉన్నాయి. బట్ మన దేశంలో మాత్రం అటువంటి సిచ్యువేషన్ లేదు. మరి ముందు ముందు వస్తుందేమో తెలియదు. కానీ మన దగ్గర నుంచి కొల్లగొట్టుకుని పోయిన కోహినూర్ వజ్రం వరకు కూడా ప్రతిదీ మనకు తిరిగి ఇచ్చేయాల్సిన పరిస్థితులు అయితే ఆ తీసుకున్న వాళ్ళకు ఉంటాయి. సో అలాగే మీరు తిరిగి ఇచ్చేయాలి అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్న మాటలు మనం గుర్తు చేసుకుంటున్నాం. అయితే అదే రోజు అసదుద్దీన్ ఓవైసీ దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే, ఇది జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అవుతుంది, మీరు జ్యుడిషియల్గా దాన్ని అతిక్రమించి మాట్లాడుతున్నారు, కోర్టులో జడ్జిమెంటు ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ అని అంటున్నారు. మరి ఈరోజు నివేదికలు ఏం చెప్తున్నాయో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇక్కడ గ్రహించాల్సిన విషయం. అప్పుడంటే మాటలు మాట్లాడారు జ్యుడిషియల్ ఓవర్ రీచ్ అని, రేపు జడ్జిమెంట్ వచ్చాక ఎక్కడ మొహం పెట్టుకోవాల్సి వస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. వాస్తవానికి ఆగస్టు 2021లో ఒక 5 భక్తులు వెళ్ళి అక్కడ మేము శివుడికి అభిషేకం చేసుకుంటాం, దేవుడికి పూజ చేసుకుంటాం అని అంటే అక్కడ కుదరదు అనేసరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అలహాబాదు అక్కడికి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టుకు వెళ్ళారు. అయితే డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు ఏం చెప్పింది అంటే, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయొచ్చు అని చెప్పింది. అయితే సుప్రీంకోర్టు దాన్ని ఆపింది, అక్కడ హోల్డ్లో పెట్టి
ఈ ముస్లిం ప్యానెల్ ఎవరైతే ఉన్నారో వాళ్లను అలహాబాద్ హైకోర్టుకు వెళ్ళండి, మీరు హైకోర్టుకు సంబంధించి అక్కడ నెక్స్ట్ లెవెల్లో దానికి సంబంధించి ప్రొసీడింగ్స్ మీరు అది చేసుకోండి అని చెప్తే ముస్లిం బోర్డు ఏం చేసింది, హైకోర్టుకు వెళ్ళింది, అలహాబాద్ హైకోర్టు. సో హైకోర్టు కూడా మొత్తానికి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి చెప్పింది మీరు చక్కగా సర్వే చేసుకోవచ్చు అని. సో ఓవరాల్గా చూస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. కార్బన్ డేటింగ్ పద్ధతులు, ఇతరత్ర పద్ధతులన్నీ కూడా చూసి మొత్తానికి అక్కడ ఏమున్నాయి అనే విషయాల్ని ఒక నివేదిక రూపంలో పొందుపరిచింది. అయితే ఆ నివేదికను ఫస్ట్ అయితే డిస్క్లోజ్ చేయలేదు, అంటే ఎవరికి చూపెట్టలేదు, పంచిపెట్టలేదు, వినిపించలేదు. బట్ కక్షిదారుల కోరిక మేరకు ఇటువైపు వాళ్లకు అటువైపు వాళ్లకు ఇరు వర్గాల వారికి కూడా 11 మందికి ఆ నివేదికను సమర్పించడం జరిగింది. దాదాపు 839, అంటే ఓవరాల్గా 800 పేజీల పైనే ఉంది ఆ నివేదిక. సో వాళ్ళు చక్కగా కూర్చొని అది చదువుకొని అందులో ఉన్న ఫోటోలు ఆధారాలను అర్థం చేసుకున్నాక మొత్తానికి అర్థమైంది ఏంటి అంటే అక్కడ గుడి నిర్మాణం అయితే ఉంది, ఆ గుడి నిర్మాణం మీదనే మసీదును నిర్మించడం అయితే జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడే అక్కడ ఒక రెడ్ స్టోన్ గేట్, అంటే ఒక గేట్ లాగా ఉంది, మూసేసి ఉంది, అది రెడ్ స్టోన్తో తయారు చేసిందని. తర్వాత మరో చిన్న డోర్, దానికి ఒక చిన్న డోర్ కూడా ఉంది. ప్రతిమలు కనబడ్డాయి, అక్కడ ఐడల్స్ కూడా కనబడ్డాయి. తర్వాత కమలం పువ్వు గుర్తు, తామర పువ్వు గుర్తులు అవి ఇవి అన్నీ ఉన్నాయి అక్కడ అని. వరాహ రూపం ఉంది, త్రిశూలం ఉంది, ఇదంతా కూడా అప్పుడు ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం. దీనికి తోడు నేను మిగతా డీటెయిల్స్ కూడా నేను చెప్తాను. ఏమిటి అంటే ఈ నివేదికలో ఏముంది అనే విషయాన్ని మనం ఒక్కసారి డీటెయిల్గా చూసుకుందాం. జ్ఞానవాపి మసీదు కింద ఆలయ శిథిలాలు, సంచలన విషయాలు వెల్లడి. నిజానికి జ్ఞానవాపి మసీదు అనే కంటే జ్ఞానవాపి ఆలయ శిథిలాలు అంటే అయిపోతుంది. సో అక్కడ ఈ అక్రమ కట్టడం మసీదు కింద మనం అర్థం చేసుకోవాలి. జ్ఞానవాపిలో గతంలో ఉన్న భారీ హిందూ ఆలయాల్ని కూల్చి ఆ శిథిలాలపై మసీదును నిర్మించారని భారత పురావస్తు విభాగం సర్వే తేల్చినట్లు వెల్లడైంది. మొత్తానికి అది వెల్లడైంది. మసీదు నిర్మాణంలో ఆలయం యొక్క స్తంభాలు, రాళ్లు ఉపయోగించారని, ఆలయం గోడలతో పాటు కొన్ని ఇతర నిర్మాణాలు యథాతథంగా ఉంచడం అయితే జరిగింది. ఔరంగజేబ్ హయాంలో మందిరం ధ్వంసం 1669లో అక్కడ ఈ నిర్మాణాన్ని బద్దలు కొట్టి మసీదు నిర్మించుకున్నారు అక్కడ. సో అది 1669లో జరిగిన విషయం. ఇదొక ఎత్తు అయితే ఔరంగజేబ్ హయాంలో మందిరం ధ్వంసం, దానిపైనే మసీదు నిర్మాణం, ఆలయ స్తంభాలు, రాళ్లు వాడారు, కొన్ని గోడల్ని యథాతథంగా కలిపారు. అక్కడికి సంబంధించిన రాళ్ళు స్తంభాలు వాడారు, గోడల్ని మాత్రం అలాగే ఉంచి దాని మీదనే మసీదు నిర్మాణం చేసుకున్నారు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపుల్లో 34 శిలాశాసనాలు. శిలాశాసనాలు అంటే మనందరికీ తెలిసిందే, పెద్ద పరిచయం అవసరం లేని ముచ్చట. సో 34 శిలాశాసనాలు అక్కడ దొరికాయి. అందులో తెలుగు కన్నడ లిపిల్లో కూడా దేవనగరి గ్రంథ లిపిల్లో ఉన్నాయి. తెలుగు ఎక్కడ, తెలుగు మన తెలుగు రాష్ట్రాల తెలుగు ఎక్కడ, అక్కడ ఉత్తరప్రదేశ్ జ్ఞానవాపి ఎక్కడ, అంటే ఇక్కడి నుంచి అక్కడికి మన కమ్యూనికేషన్ కానీ మన యొక్క లిటరేచర్ కానీ మన ఎంత అద్భుతంగా మనం అప్పుడు ఒక అఖండ భారతంలో భాగంగా ఎలా ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ నేను ఎందుకు ఇంత స్లోగా డీటెయిల్గా నేను మాట్లాడుతున్నానంటే మన చారిత్రక సంపదను ఈ మొఘల్స్ కానీ మిగతా వాళ్ళు కానీ బ్రిటిషర్స్ కానీ ఎలా కొల్లగొట్టారనేది మనం అసలు చదివితేనే వింటేనే తెలుసుకుంటూనే మనకు ఎంతో ఆవేదన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎంత సంపదను మనం కోల్పోయాం మన భారతదేశం. నిజానికి ఎంత సంపద కోల్పోయి ఈరోజు అసలు ఏం పోటీ పడుతున్నాం, టెక్నాలజీ అంటున్నాము, విలువలు కోల్పోతున్నాము, ఒక మనిషికి ఇంకొక మనిషి సహాయం చేసుకునే పరిస్థితులు కూడా ఈరోజు ఉండట్లేదు. కంప్లీట్గా మనం అసలు ఏ రకంగా చూసినా సబ్జెక్ట్లో డ్రై అయిపోతుంది ఇండియా. సో అందుకని ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది, స్లోగా డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. వాటిల్లో దేవతల పేర్లు, కళాకృతులు, ప్రవేశ ద్వారాలు, శిల్పరీతి ఆలయమేనని రుజువు చేస్తున్నాయి స్పష్టం చేసిన ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కక్షిదారులకు నివేదిక ప్రతులు. అయితే దీనికి సంబంధించి 839 పేజీలు ఉన్నట్లు అర్థమైంది. తర్వాత ఇప్పుడున్న మసీదు గోడలపై, అంతకు ముందటి ఆలయ నిర్మాణం తాలూకు గోడలపై 34 శాసనాలున్నాయి. 32 శాసనాలకు నకలు చేసింది దేవనగరి గ్రంథ తెలుగు కన్నడ లిపులు. వాస్తవానికి ఇవి హిందూ ఆలయంలో ఏర్పాటు చేసిన శిలాశాసనాలు, మసీదు నిర్మాణంలో ఉపయోగించారు. ఈ శాసనాల మీద జనార్దన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు ఉన్నాయి అని ఏఎస్ఐ నివేదిక వెల్లడించిందని విష్ణుశంకర్ జైన్ తెలిపారు. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులు తొలగించి ఆ గోడల్ని మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. చూడండి, అంటే మీరు ఒక్కసారి నిజంగానే 1669కి కనుక మనం వెళ్తే అక్కడ ఏం జరిగిందనేది మనం ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ఆ గోడల్ని కూలగొట్టి ఆ విగ్రహాల్ని పగలగొట్టేసి అక్కడ ఒక మసీదు నిర్మాణం అంటే ఎంత దారుణమో మీరు ఒక్కసారి ఆలోచించండి. భూమిలో కూరుకుపోయిన విగ్రహాలు,
సర్వే నివేదికలో ఇతర వివరాలు కొన్ని వెబ్సైట్లో వెళ్లాయి. వాటి ప్రకారం 17వ శతాబ్దంలో ఔరంగజేబ్ పాలన కాలంలో అక్కడున్న ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించారు. లభించిన శిథిలాలు, వెల్లడైన కళాకృతులు, శాసనాలు, శిల్పరీతిని బట్టి హిందూ ఆలయం ఉండేదని శాస్త్రీయ అధ్యయనం రుజువు చేస్తోంది. ఏదైనా శాస్త్రీయ అధ్యయనం కావాలి కదా మన వాళ్లకు, రుజువు చేస్తోంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయి. పశ్చిమం వైపున ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశ ద్వారం ఉంది. భారీ ప్రవేశ ద్వారం, మనం ఒక చిన్న గోడను చూసే ఇంత పెద్ద గోడ అనుకుంటాం, ఇంత పెద్ద డోరా అనుకుంటాం, అట్లాంటిది ఒక భారీ ప్రవేశ ద్వారం ఉంది. ఇది మీరు ఒకసారి ఆలోచించిన, ఒక సామాన్య కంటితోటి చూస్తే అర్థమైపోతుంది అక్కడ ఏం జరిగింది, ఏముంది, ఏం పగలగొట్టారు అనేది. పక్షులు, జంతువులు, పుష్పాలను చిత్రించిన ఒక చిన్న ద్వారం ఉంది. గోడలను లతలతో తీర్చిదిద్దారు. పశ్చిమం వైపున గోడ యథాతథంగా అంతకు ముందటి ఆలయంలోనిదే. మసీదులోని ఒక గదిలో ఓ శాసనం లభ్యమైంది. దాని మీద మసీదు నిర్మాణం, విస్తరణకు సంబంధించిన సమాచారాన్ని చెరిపివేయటం కనిపించింది. అంతకుముందున్న ఆలయం విధ్వంసానికి ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిందిగా ఈ శాసనాన్ని భావిస్తున్నారు. సో అది కూడా పెట్టారు అక్కడ. ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశాలు ఏమిటి అనే విషయాలు కూడా అక్కడ పెట్టారు. అయితే వాస్తవానికి మనం ఒక్కసారి గూగుల్లో కనుక జ్ఞానవాపి అని కనుక మనం టైప్ చేస్తే ఇండో అరేబియన్ కల్చర్ స్టైల్ ఆఫ్ స్ట్రక్చర్ అక్కడ కనబడుతుంది అనేది అక్కడ చెప్తూ ఉంటారు. ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అని అంటారు. నిజానికి ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటో మీరే అర్థం చేసుకోండి. అసలు ఇండో ఉంటుందా, ఇస్లామిక్ ఉంటుందా, ఇండో ఇస్లామిక్ ఉంటుందా? ఎప్పుడైనా ఇండో ఇస్లామిక్ గలవడం చూసారా? అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇండో ఇస్లామిక్ అంటే ఒక ఇండియన్ ఆర్కిటెక్చర్ని కూలగొట్టేసి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ కట్టుకోవడం అనేది మనం అర్థం చేసుకోవాలి. అది గూగుల్లో కనబడుతుంది. బట్ వాస్తవానికి ఇక్కడ ఉన్న లతలు, పుష్పాలు, పక్షులు, జంతువులు, ఇతర విగ్రహాలు, వాటి నమూనాలు గోడల మీద చెక్కినా లేకపోతే విగ్రహాల రూపంలో చెక్కినా అవన్నీ కూడా ఇండో కల్చర్, అవి ఇండో సివిలైజేషన్కి సంబంధించి అనుకోవాలి. కానీ ఇస్లామిక్ కల్చర్లో అయితే అట్లాంటివి ఉండవు. మరోవైపు నేపథ్యం ఇది. వారణాసిలో విశ్వనాథుడి ఆలయం పక్కన ఉన్న మసీదు కింద ఆలయం ఉందని హిందూ కక్షిదారులు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో కోర్టు ఆ ప్రాంతంలో ఏఎస్ఐ సర్వేకు గత ఏడాది జూలై 21న ఆదేశించింది. సర్వే జరిపిన ఏఎస్ఐ తన నివేదికను కోర్టుకు డిసెంబర్ 18న సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కోర్టుకు అంగీకరించడంతో కక్షిదారులకు నివేదిక ప్రతులు అందజేశారు. సో మొత్తానికి ఈ నివేదిక ప్రతులు అందజేసిన తర్వాత అందులో వీటన్నింటినీ కూడా గుర్తించడం అయితే జరిగింది. సో ఇదండి పరిస్థితి. అంటే దాదాపు 839 పేజీలు రాయాల్సి వచ్చింది అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది, ఏమేమి కట్టడం జరిగింది, వేటిని ఉపయోగించి ఆ గోడల్ని కూడా కొన్నిటిని ఉపయోగించుకొని మసీదు నిర్మాణం చేశారు. సో ఇప్పుడు దయచేసి వీలైతే ఈ వీడియోని మిగతా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకు కూడా దీని మీద ఒక అవగాహన రావాలి. ఎందుకంటే ఆఫ్టర్ అయోధ్య నెక్స్ట్ ఇక్కడ జ్ఞానవాపి ఆలయ నిర్మాణం అనేది జరగాలి అని ప్రతి ఒక్క హిందువు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. వాస్తవానికి ఇక్కడ సర్వే నివేదిక తర్వాతే మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అఫీషియల్గా మనం మాట్లాడుతున్నట్టే 100% రాబోయే రోజుల్లో ఈ గుడికి సంబంధించిన నిర్మాణం జరగాలి. దీనికి సంబంధించి కూడా కోర్టు జడ్జిమెంట్ రాబోతుంది. అది ఎప్పుడు వస్తుంది అనేది ఇంకా దానికి కన్ఫర్మేషన్ లేదు. బట్ కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అయోధ్యపురి బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ఎంతైతే వైభవంగా జరిగిందో రేపు జ్ఞానవాపి ఆలయ నిర్మాణానికి సంబంధించి కూడా ఖచ్చితంగా అంతే అంగరంగ వైభవంగా, కొంచెం అటు ఇటు కావచ్చేమో కానీ అంతే అంగరంగ వైభవంగా మన భారతదేశం గర్వించదగ్గ రోజు రాబోతోంది. అది మనం 100% గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా మనమంతా సంతోషించదగ్గ తరుణం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రధాని మోదీ అన్నట్టు అయోధ్య ఆలయ నిర్మాణం జరిగింది, దేశ నిర్మాణం జరగాలి. ఆ దేశ నిర్మాణంలో భాగంగానే ఇవన్నీ కూడా మన పాత చారిత్రక సంపద ఏదైతే ఉందో వాటిని మనం భవిష్యత్తుకు మళ్ళీ ఆవిష్కరించుకోవాలి. ఎందుకంటే అయోధ్య కొన్ని వందల సంవత్సరాల కళ, పోరాటం, ఆవేదన ఈరోజు నిజంగా ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక భారతదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా జ్ఞానవాపి కూడా రాబోతోంది. ఇందులో ఎటువంటి డౌటు లేదు. ఇది 100% మన హిస్టరీని ఫ్యూచర్గా మలుచుకునే పరిస్థితి రాబోతోంది. ఆ తర్వాత మళ్ళీ మధుర గురించి కూడా మనం రాబోయే రోజుల్లో, రాబోయే వీడియోలో ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. ఎందుకంటే మధురకు సంబంధించి కూడా చారిత్రక నిజాలు బయటపడాలి. అండ్ ఖచ్చితంగా అది శ్రీకృష్ణుడు పుట్టిన స్థలము, శ్రీకృష్ణుడికి సంబంధించిన తిరిగిన స్థలము, ఆ శ్రీకృష్ణుడికి సంబంధించిన చారిత్రక విశేషాలున్న స్థలము మాత్రమే, ఇంకెవరిది కాదు అనేది అక్కడ ఖచ్చితంగా ముందు తెలుస్తుంది. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకా అప్డేట్స్ ఉంటే కూడా నేను ఖచ్చితంగా అందిస్తాను మీకు. 100% జ్ఞానవాపి ఆలయం మనదే రాబోతోంది. ఖచ్చితంగా అక్కడ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకోబోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.